ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా 12వ స్థానమందు బుధుడు వక్రగతిలో ఉండడం, శుక్రగురుల యొక్క సంచారం జరుగుతూ ఉండడం, అష్టమమందు శనేశ్వరులు స్థితులై ఉండడం, జన్మకేతువు సప్తమ రాహువు ఇటువంటి విరుద్ధమైనటువంటి గ్రహగతులు. ముఖ్యంగా ఈ వారంలో రవిగ్రహం మాత్రం చంద్రుడితోటి కలుపుకుని 2 గ్రహాలు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆత్మకారకుడు మనకారకుడు యోగిస్తూ ఉండడం వల్ల ఆత్మసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా సొంత బంధువుల్ని సొంత ప్రాంతాలని చూడగలుగుతారు. చాలా కాలం తర్వాత మీకు నచ్చినటువంటి ప్రాంతాలను చూడగలుగుతారు. మనస్సౌఖ్యం యశోవృద్ధి అన్నారు. ముఖ్యంగా స్వస్థాన ప్రాప్తిమారోగ్య అంటే మీకు నచ్చినటువంటి ప్రాంతాలని లేదా మీ సొంత ప్రాంతాలను చేరుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. నూతన గృహము, నూతన వాహనములు లేదా బంగారు ఆభరణాలు ఇటువంటి వాటి అమ్మకాలు కొనుగోలుకు సంబంధించిన విషయాలు ముందుకు వెళుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా లోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండడాన్ని గమనించవచ్చు. ఒక కారు కొనుక్కోవడానికో, ఇల్లు కొనుక్కోవడానికో, ఇంకోటి ఏదైనా కొనుక్కోవడానికో, మీ దగ్గర ఉండేటువంటి అసెట్స్ని తాకట్టు పెట్టో లేదా మీకు ఏదైనా లోన్ పరంగా అంటే రుణం తీసుకునేటువంటి పరిస్థితులు ప్రధానంగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది సింహరాశి వారికి. ఏ పని ప్రారంభించినా అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు సప్తమ రాహువు కూడా మానసికంగా భయపెడతారు. అమ్మో, మనం ఇది తలపెట్టాం కదా, ఇది అవుతుందా లేదా, ఆ పని చేయగలవా లేదా అనేటువంటి ఆరంభంలోనే అనేక రకాలైనటువంటి విఘ్నాల్ని కలగజేస్తూ ఉంటారు. దాన్ని ధైర్యంతో దాటుతూ ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే మానసికమైనటువంటి అలసట చాలా ఎక్కువగా ఉంటుంది. మానసికంగా అలసిపోతూ ఉంటారు సింహరాశి వారు. దాన్ని తగ్గించుకోవడానికై మీ మనసుని మంచి వాటి మీదకి మళ్లించుకుంటూ ఉండండి. ముఖ్యంగా దైవనామస్మరణ చేస్తూ ఉండండి. ముఖ్యంగా ఏదైనా మంచి పురాణాన్ని చదువుతూ ఉండండి. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అష్టమ శని దోష నివారణ కోసమై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కన్యారాశి.